ఆదిలాబాద్ జిల్లా బాసరలో సరస్వతి ఆలయం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయంలో దొంగతనాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. విధుల్లో అలసత్వం వహించిన ఆలయ సెక్యూరిటీని మార్చాలని భక్తులు డిమాండ్ చేశారు. అనంతరం బాసర ఎస్ఐ తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. భారతదేశంలోనే పవిత్ర పుణ్యటువంటి బాసర అమ్మవారి క్షేత్రంలో గత రాత్రి 10:30 సమయంలో అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించి దత్తాత్రేయ ఆలయంలో ఉండి పగలగొట్టి దుండగుడు మొత్తం ఉండిని కాల్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఓంగాడు మరి వాళ్ళ ముందరనే దొంగతనం చేసి వాళ్ళ ముందరికి వెళ్తే కూడా నిర్లక్ష్యం వహించి ఈరోజు అమ్మవారికి ప్రతిష్టకు భంగం కలిగించారు. ఓంగాడ్లను తక్షణమే విధుల నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మా బాసర గ్రామస్తులం వీడీసీ అందరం కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్ఐ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే హోంగార్డులను నిర్లక్ష్యం చేసినట్టు వెంటనే తొలగించాలి. అదేవిధంగా అమ్మవారి ప్రతిష్టను పునరుద్ధరించాలి. అదేవిధంగా బాసర్లో చాలా మంది గ్రామ యువకులు ఉన్నారు. మరి ఒక్కొక్క హోంగార్డుకు 30,000 శాలరీ ఉన్నాయి కాబట్టి మా బాసర్ గ్రామ యువకులు 9 నుంచి 10,000 ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయ్యా అధికారులారా, మీకు దేవస్థానం అధికారులు ఒకటే తెలియజేస్తున్నాం, మీకు చేత కాకపోతే మా గ్రామస్తులకు మాకు అప్పచెప్పండి. మేము అమ్మవారిని ఎలా కాపాడుకోవాలో మాకు కూడా తెలుసు. మా బాసర్లోని గ్రామ యువకులందరం కూడా అమ్మవారికి మేము సేవలో ఉంటాం కాబట్టి ఇట్లాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి రేపు మేము కలెక్టర్ గారికి కూడా అదేవిధంగా ఎస్పీ గారు కూడా కలవడం జరుగుతుంది. తక్షణమే ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తే మా గ్రామస్తులందరం కలిసి ఆందోళన చేసి అమ్మవారికి అభివృద్ధిపై అదేవిధంగా ఎటువంటి కాకుండా గ్రామస్తులు అండగా ఉంటామని చెప్పి శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం సన్నిధిలో నిన్న దోపిడీ జరిగింది. అట్టి దోపిడీకి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్ఓ ఆఫీసు గారికి ఎంఆర్ఓ గారికి మేము మెమోరాండం సమర్పించడం జరిగింది. ఆ విషయాన్ని ఏంటంటే ఈరోజు పునరావృతం కాకుండా సరే ఇట్లాంటి దోషులను కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఎందరో ఉపాధి కొరకు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ హోంగార్డు నిర్లక్ష్యం వల్ల మరి ఇక్కడ దొంగతనం జరిగింది. అది చిన్న దొంగతనం కాదు, అది ఉండి పగలగొట్టి దాన్ని తీసుకెళ్ళి పోయిన దాకా కూడా వీళ్ళకు గుర్తు లేదంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, మరి ఆ దొంగకు తెలుసు, మరి సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఆయన పగలగొట్టి తీసుకుపోయిందంటే రేపు